చప్లీ కబాబ్. ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది. సో తయారు చేసే విధానం కూడా, బట్ కొంచెం పల్చగా థిన్ లేయర్ లాగా ఉండేసి మనకి సూపర్గా ఉంటుంది. దాంట్లో వేసే పదార్థాలు అవి ఎలా ఉంటుంది, సో దాని తయారీ విధానం ఏంటి, సో ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ పోతాను. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం ఒక చిన్న రఫ్గా ఉండేది, అంటే కచ్చా పచ్చగా ఉండేది ఒక పొడి రెడీ చేసుకుందాం. దీంట్లో ఫైన్గా కాకుండా అది కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది మనం తినేటప్పుడు. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా సోంపు. ఓకే, సో రఫ్గా కొట్టేసుకోవాలి. ఓకే, కొంచెం అది లైట్గా బ్రేక్ అయితే సరిపోతుంది. దీన్ని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే బౌల్లో బోన్లెస్ మటన్, ఇది కావాల్సిన మనం చికెన్తో కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం బౌల్లోకి తీసేసుకున్నాం. ఎంత ఫైన్గా ఉంటే మనకు కబాబ్ అనేది అంత బాగా వస్తుంది. అంటే కొంచెం సాఫ్ట్గా రావాలి ఇది. నెక్స్ట్ దీంట్లో సరిపడా ఉప్పు, కారం మన స్పైసీకి తగ్గట్టుగా, చిల్లీ ఫ్లేక్స్. సో ఇంట్లో లేకున్నా ఎండుమిరపకాయలు మనం కొంచెం ఇలా కచ్చా పచ్చగా ముక్కలుగా కట్ చేసుకున్నా, లేకుంటే మిక్సీలో తిప్పేసుకున్నా రెడీ అయిపోతుంది. కొద్దిగా వాము, ఆమ్చూర్, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. సో ఇది ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర. సో దీంట్లో పుదీనా కూడా ఇష్టం అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. టొమాటో ముక్కలు, సో సీడ్ తీసేసి కట్ చేసేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం స్పైసీ కావాలనుకుంటే తరిగిన పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒకసారి బాగా కలిసిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా ఫ్రెష్గా చేసుకోవాలి. ఓకే,
సో కొద్దిగా వెన్న, సో స్మూత్గా ఉంటుంది. ఎలా అంటే కొంచెం నోట్లో పెట్టేసుకుంటే కరిగిపోయే విధంగా ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట తినేటప్పుడు. కొద్దిగా నిమ్మరసం కొంచెం సరిపోతుంది, మరీ ఎక్కువ పులుపు లేకుండా ఉండాలి. ఓకే, సో దీన్ని ఎంత బాగా కలిపితే అంత బెటర్గా వస్తుంది మనకి. సో దీన్ని డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేస్తాం. సో ఇంకా బాగా టేస్టీగా ఉండాలనుకుంటే గీలో చేస్తే, అంటే నేతిలో కూడా మనం దాన్ని ఫ్రై చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇట్లా బాగా కలిపేసుకోవాలి దీన్ని. సో అన్ని ఫ్లేవర్స్ కూడా దాంట్లో బాగా బ్లెండ్ కావాలి. కాబట్టి మీరు మిక్సీ పట్టేసుకునేటప్పుడు ఏం చేయాలంటే చాలా స్మూత్గా వచ్చే విధంగా మనం మిక్సీ పట్టేసుకుంటే అది బాగా మెత్తగా అయిపోయి మనం తినేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, దీంట్లో ఇంకా అడిషనల్గా ఇంకేం పట్టవు. సో కావాలనుకుంటే కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. ఓకే, కొంచెం బ్యాండింగ్ లాగా మనకు కావాలనుకుంటే కొద్దిగా శనగపిండి వేసేసుకున్నా సరిపోతుంది. ఒక్కోసారి అంటే మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత కొంచెం విడిపోతుంది అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. శనగపిండి ఏంటంటే మన కబాబ్స్కి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది, అలాగే కొంచెం బ్యాండింగ్ లాగా కూడా పనిచేస్తుంది అన్నమాట దానికి చేసుకునేదానికి. ఓకే, సో ఇది కాసేపు అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇదేంటంటే స్టార్టర్స్లా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫుడ్తో పాటు కొంచెం సైడ్లో పెట్టేసుకుని తినడానికైనా కూడా చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే కొంచెం నిమ్మకాయ పిండిన ఉల్లిపాయలు ఉండేసి లేదా గ్రీన్ చట్నీ ఉంటే మనం పుదీనాతో చేసుకుంటాం కదా, సో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఇందాక చెప్పాను కదా, క్వాంటిటీ అనేది కొంచెం దీంట్లో ఎక్కువగానే పడుతుంది. సో మీకు ఇలాంటి ప్యాన్ కాకుండా దోశ పెనం ఉన్నా కూడా దాంట్లో కూడా తయారు చేసుకోవాలి. అంటే కొంచెం క్వాంటిటీ అనేది మనం ఎక్కువ చేసుకునేటప్పుడు అది కొంచెం ఫ్లాట్గా ఉంటుంది కదా, సో దోశ పెనమైనా మనకి కంఫర్ట్గానే ఉంటుంది తయారు చేసుకోవడానికి. చేతికి ఆయిల్ రాసేసుకోవాలి, అంటే మనం కొంచెం కలిపేటప్పుడు కూడా కొంచెం మనకి ఎక్కువ చేతికి అతుక్కోకుండా కూడా ఉంటుంది. సో లాస్ట్లో దీంట్లో ఒక ఎగ్, సో ఎగ్ వేసిన తర్వాత ఇది కొంచెం లూజ్గా అయిపోయింది. దీంట్లో ఇందాక చెప్పాను కదా కొంచెం బేసన్ కూడా వేసుకోవచ్చని, సో ఇక్కడ నాకు అవసరం పడుతుంది శనగపిండి లేదా పుట్నాల పప్పుని మనం పొడిలా చేసి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. రోస్టెడ్ చెనా కదా, అది బాగుంటుంది. సాధ్యమైనంత పల్చగా చేసుకోవాలి ఇది. ఓకే, చేతికి అతుక్కుపోతుంది అనే డౌట్ ఉంటే అరిటాకు పైన కానీ లేకపోతే బాదామాకు పైన కానీ లేకపోతే బటర్ పేపర్ ఉంటుంది కదా, వాటిపైన మనం వేసేసుకొని తీసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే దీనికి మంచి టేస్ట్ని యాడ్ చేసేది, ఫ్లేవర్ని యాడ్ చేసేది మనకు గరం మసాలా అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి.
ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు చేసుకుంటే బాగా వస్తుంది. మటన్ కాబట్టి స్లో ఫ్లేమ్లో దీన్ని మనం చేసుకోవాలి. మధ్య మధ్యలో లోపలే దాంట్లోనే ఉన్న ఆయిల్ను ఇలా పైనుంచి అన్ని వైపులకు వేస్తూ ఒక వైపు బాగా వేగింది అనుకున్న తర్వాత రెండో వైపు మనం టర్న్ చేసుకోవాలి. సో చెప్పాను కదా ఇందాక కొంచెం స్పైసీగా ఇంకా కొంచెం మనకు కావాలి అనుకుంటే మనం పచ్చిమిరపకాయలు కూడా ఫైన్గా చాప్ చేసి లేకపోతే కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం స్పైసీ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. సో ఇది నేను మీడియం స్పైసీలో చేశాను. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను, అలాగే కొద్దిగా కారపొడి యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. సో ఇలా టర్న్ చేసేసుకొని మనం రెండు వైపులా బాగా వేయించుకుంటే చప్లీ కబాబ్ రెడీ అయిపోయినట్టే. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, అటు ఇటు మనం టర్న్ చేస్తూ ఉండాలి. 2-3 సార్లు అన్ని వైపులకు అలా టర్న్ చేస్తూ చేసుకుంటుంటే తక్కువ ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే ఇది మనకు లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఓకే, సో మంచి కలర్ వచ్చేసింది, బాగా వేగిపోయాయి కూడా. వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో వీటికి కొంచెం ఉల్లిపాయలు ఇందాక చెప్పాను కదా, కొంచెం నిమ్మరసం అలా పిండేసి ఓకే. సో సైడ్లో వీటిని నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా కొంచెం బాగా టేస్ట్ రావాలనుకుంటే మీరు ఇందాక చెప్పాను కదా గ్రీన్ చట్నీ పెట్టేసుకొని చేసుకుంటే ఇంకా సూపర్. ఓకే, సో వేడివేడిగా చప్లీ కబాబ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చప్లీ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్ 1/4 కిలో, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, వాము 1/2 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. చప్లీ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో బోన్లెస్ మటన్ వేసి మిక్సీ పట్టుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు, కారం, చిల్లీ ఫ్లేక్స్, వాము, ఆమ్చూర్ పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, కొత్తిమీర, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెన్న, నిమ్మరసం, కోడిగుడ్డు, శనగపిండి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక చేతికి నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని చేత్తో కబాబుల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మరసం కలిపిన ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే చప్లీ కబాబ్ రెడీ.